హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చారు అయితే తెప్పించుకున్నానండి. స్కూల్ అనమాట. చాలా బాగుంటుందండి చారు అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. దోశల్లోకి నాన్ వెజ్ కర్రీసే బాగుంటుందండి, చట్నీ కంటే కూడా. ఇప్పుడైతే ఇంకా మావారైతే కిచెన్లోకి వెళ్ళారు. ఏం చేస్తున్నారు చూద్దాము. ఇక్కడైతే ఇంకా మావారైతే మ్యాంగోస్ అయితే మా ఇంట్లో డైలీ ఉంటాయండి. ఇంకెప్పుడు చూసినా ఫ్రిడ్జ్లో ఉంటాయన్నమాట. నేనేమంత ఎక్కువ ఇష్టంగా ఏం తిననండి, ఎప్పుడో రేర్ అనమాట. ఇక్కడ నేనైతే పాలైతే కాస్తున్నానండి కాఫీకి అనమాట. ఇంకా మావారైతే మిల్క్ షేక్ చేసుకొని తాగుతానని చెప్తాడు. అందుకని నా వరకే కాఫీ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేసుకున్నానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇక్కడ నేనైతే ఇంకా కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ మా వారైతే బిజీగా అయితే తిరుగుతున్నారు. ఇంకా నేనైతే నా పనుల్లో మునిగి ఉన్నానండి. పాప అయితే ఉయ్యాలో పడుకొని టీవీ చూస్తుందన్నమాట. ఇంకెప్పుడు చూసినా డూడి డూ డమ్ సాంగే వింటదండి. నేనైతే ఏం నేర్పించలేదు, మా పాపకి మా వారే నేర్పించారు. చిన్నప్పటి నుండి ఆమెకు డూ డమ్ అని చెప్పి నేర్పించారనమాట. అందుకని మా వారు కూడా డూడీ అని పిలుస్తాడు. కానీ బాగుందండి పేరు మాత్రం. అంటే మా పాపకి ఏంటంటే మేము నిక్ నేమ్ అయితే ఏం పెట్టలేదు, మామూలుగా అంటే ఇంకో అసలు పేరుతోనే పిలుస్తున్నాము, రిషిక అని. ఇక్కడ నాకైతే ఇంకో వాటర్ అయితే దెబ్బకేసాయండి, తాగుతున్నాను ఇక్కడైతే. ఇంకా నెక్స్ట్ చూసారా ఇంక ఇల్లంతా చాలా మెషీగా అయితే ఉందండి. ఇంకా మావారైతే నాకు కూడా తీసుకొచ్చారు. నేను కొంచెం తాగానండి అంతే. నాకేం పెద్ద అంటే ఇష్టం ఉండదు మ్యాంగోస్ అంటే. అన్ని ఫ్రూట్స్ లాగే అనమాట, ప్రత్యేకంగా తినాలి అని అంటే ఏమి ఉండదు. ఇంకా మావారైతే పాపనైతే కొంచెం పైకి జరిపి పడుకోబెట్టారనమాట. ఎందుకంటే ఆమె ఇంకా పడుకుంటే చాలండి, ఇంకా టీవీలో బొమ్మలు వస్తుంటాయి కదా, ఆ బొమ్మలు చూస్తూ ఉంటుంది. ఇంకా మావారైతే గ్లాసులు ఇవన్నీ కడిగేసి నీట్గా పక్కనైతే పెట్టాడండి. ఇక్కడ నేనైతే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అదే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కానీ నాకైతే తాగాలనిపించలేదు. నాకైతే ఇంక ఈ మధ్య ఫుల్గా అయితే ఇంకా నేను స్కూల్కి వెళ్ళేసరికి తలనొప్పి వచ్చేస్తుందండి నాకు ఈవినింగ్కి. అందుకని చెప్పి నేనైతే కాఫీ తాగాలని చెప్పి నా వరకు మాత్రం నేను పాలు వేస్తే స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తున్నాను, బాగుంది. 2 గ్లాసులు అయితే ఇంకా మా వారే తాగారు, నేను మామూలుగా టేస్ట్ చూస్తాను అంతే. కానీ బాగుంది. అంటే పాలు ఏమి వేయలేదంట, కానీ ఎలా చేశాను నేనైతే ప్రాసెస్ అయితే చూడలేదండి. ఇంకా నా పనుల్లో నేనైతే బిజీగా ఉన్నాను అనమాట. ఇక్కడైతే చూసారా, ఇప్పుడైతే నేను కాఫీ పెట్టుకోవాలని కిచెన్లోకి అయితే వచ్చానండి. టైం వచ్చేసి 4:30 ఎంత అయిందనమాట. కొంచెం చల్లగా ఉందండి. ఈరోజు అయితే ఇంకా మా అమ్మ నాన్న మా చెల్లి అయితే ఈవినింగ్, ఇంకా మా పాప అయితే మధ్యలో లేచిందండి. నైటు నా వాయిస్ కూడా మారింది చూసారా. ఎందుకంటే ఇంకా నైట్ మా పాప పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇస్తానండి. అస్సలు కుదరదన్నమాట. పగలంతా స్కూల్కి వెళ్తామండి. 8:30కి అలా స్టార్ట్ అవుతాము. ఇంకా మేము వచ్చరికి 4 అవుతుంది. ఇంకా 4 నుంచి కాసేపు రెస్ట్ తీసుకుంటాము. అందుకని చెప్పి అస్సలు కుదరట్లేదండి. కానీ నేనే టైం కుదుర్చుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నాకు యూట్యూబ్ చేయడం అయితే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఇంకా నేను నాన్ స్టాప్గా అయితే పెడతానే ఉన్నాను వీడియోస్ అయితే. ఇంకెప్పుడొకసారి సక్సెస్ అవ్వకపోతామని చిన్న ఆశ అనమాట. ఇంకంతేనండి. ఇక్కడైతే గిన్నెలు అయితే కడుగుతున్నానండి. ఎక్కువ ఏం లేవు, కొన్ని ఉంది. ఎప్పుడు కడుగుతుంటే ఇంకా తొందరగా పని అయిపోతుందని చెప్పి ఇంకంతే అనమాట. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే హడావిడిగా వెళ్తాం కదా, ఇంకా మొత్తం అయితే చిందరవందర చేసి వెళ్తానండి. బెడ్రూము, కిచెన్, ఇంకా అన్నీ ఎక్కడ గిన్నెలు అక్కడ పడేసి వెళ్తుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నానండి. కాఫీ కలిపి తాగితే కానీ మనసు అయితే ప్రశాంతంగా ఉండదు అనమాట నాకైతే. ఎలాగైనా కాఫీ అయితే కొంచెం స్ట్రాంగ్గానే కలుపుకొని తాగుతానండి నేను. టీ అంతే, కాఫీ అంతే అనమాట, స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా అలవాటైంది. నేను ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చాక డెలివరీకి అప్పుడు అలవాటైంది అనమాట స్ట్రాంగ్గా. అప్పుడు కొంచెం లైట్గానే వేసేది మా అమ్మ టీ పొడి. కొంచెం తగ్గించుకొని తాగితేనే మంచిదండి. ఎందుకంటే ఎప్పుడో కొంచెం తలనొప్పిగా అట్లా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా తాగితే తొందరగా రిలీఫ్ వస్తుందని
అంతే అనమాట. ఇక్కడైతే కొంచెం షుగరు, ఒక బ్రూ ప్యాకెట్ అయితే వేస్తానండి, ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది. మా హస్బెండ్ అయితే తాగరు, ఇప్పుడే మిల్క్ షేక్ అయితే తాగడని చెప్పి నా వరకు మాత్రమేనైతే కాఫీ అయితే కలుపుకుంటాను అనమాట. మా పాప అయితే ఉయ్యాలలో అయితే పడుకుందండి. ఇంక ఇప్పుడు నైట్ వాయిస్ ఓవర్ ఇస్తుంటామా, మళ్ళీ నేను మాట్లాడే మాటలకైతే మా పాప లేస్తుంటుంది అనమాట. ఇంకా మధ్యలో మధ్యలో ఇట్లా జరుగుతుంటుందండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇంక వంట ఏం చేయట్లేదండి, ఈరోజు అసలు కుదరలేదు, కొంచెం పని ఉంది, బిజీ అనమాట. అందుకని చెప్పి బయట అయితే ఇంకా ఆర్డర్ పెట్టామన్నమాట. బిర్యానీ అయితే వచ్చిందండి. క్వాంటిటీ అయితే నాకు అస్సలు సరిపోవట్లేదు. ఒక ప్యాకెట్ అయితే కొంచెమే రైస్ పెడుతున్నారండి, ఒక 2 పీసులు ఏమో చికెన్ ముక్కలు అయితే వేస్తున్నారనమాట. ఇంకా పెరిగిస్తారు, ఇంకా దాల్చా ఇస్తారు, ఇంక అంతేనండి. అంతకుముందు అయితే నైట్ ఎక్కువ వచ్చేది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి లాస్ట్ వరకు అయితే. లెమను అన్ని గోంగూర అన్నీ ఇచ్చారు, పెరుగు అనమాట. క్వాంటిటీ తగ్గిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, నాకైతే వేడి కానీ వేడి చేశాను అనమాట. ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను. ఏంటి దాని చెప్పి మనం చెప్తే తెస్తారు వాళ్ళు. చూడండి టేస్ట్. రెండు పీసులు వచ్చాయి అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్. తాగోలు ఓ చిన్నోడు కథ పెట్టు, సరిపోతాయి, బాగున్నాయి. నిక్కర్లు 4-5 ఇయర్స్ అంటే ఎక్కువ ఉంటాయి. 4-5 అంటే ఎక్కువ ఉంటాయి ఇక పొడవు. మా అమ్మ మా నాన్న ముగ్గురు వచ్చారు, వీడియో తీసుకుంటుండాలి తప్పదు. ఇదిగో ఫ్రెండ్స్ మా చెల్లి వచ్చింది. ఇష్క రెడీ అయిపోదాంలే అందరం. దానికి అక్క కూర్చుందని కొంచెము డాక్టర్ బాబు మ్యాంగో అయితే కట్ చేస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ ఏం ఫ్రెండ్స్. మా పాప అయితే ఆడుకుంటుంది, మా అమ్మ మా నాన్న అన్నం తింటున్నారు. ఫ్రెష్ అప్ అవ్వకూడదు, బాగానే ఉంది. పౌడర్ రాసుకో, పౌడర్ రాసుకో. చిన్న బాయ్ బాయ్. ఎందుకు బాగుంది, కడుక్కోకూడదా? అంతే బ్రహ్మాండంగా ఉంది. ఊరు వెళ్తుంది ఫ్రెండ్, అది ఇక్కడ ఉంది చూడుకోవట్లేదు, ఎక్కడే ఉంచవచ్చు.
సన్ స్క్రీన్ వాడకపోలే ఉంది. ఏది ఏది స్కిన్ అంత స్మూత్గా ఉంటుంది. మోడల్ ఎక్కిరా పెట్టావా? బాగుంటున్నా కూడా బాగుంది. నా చూడు ఇది లోటస్. లోటస్ ఎందుకు అది వేరే చూడలే ఉంది. ఇది చూడు ఒకసారి మామూలుగా క్రీమ్ స్టిక్ చూడు. చెమట పోసిద్దా నీకు కూడా? చూడు బీబీ క్రీమ్ లాగా. అవునా? అది వేరు పెట్టు తెల్లగా. ఫేస్ అసలు అంత ఆయిలీగా స్మూత్గా. అవునా? సరే పక్కన పెట్టండి. సరే జాగ్రత్త. వర్షం పడిందా? ఎంత చల్లటి గాలి వస్తుంది. చూడమా తీసుకున్నాను ఎంగలేనుగా. మరి పెన్ను సరే అయితే మా బంగాన్న మా బుజ్జోడు మా జున్ను పాత్ర తాత. ఇప్పుడు కూడా పెరుగన్నం మీద నువ్వు ప్రశాంత్ తీసుకురండి. ఇప్పుడు తీ చిన్నది అవి కింద చూసుకొని ఎక్కారు ఎప్పుడైనా ఎక్కేటప్పుడు. సరే మంచిగా జీ నొక్కురాను. జీరో నొక్కురాను. ఇదే ఫస్ట్ తాత చెప్పు. టాటా చెప్పు. టాటా టాటా జుమ్మన్న జుమ్మన్న మా బంగారన్న బంద్ పడి